హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. మొన్న మనం గవర్నర్ జనరల్స్ పార్ట్ చేసాం 73 నుంచి 1857 దాకా. సో సిపాయి మ్యూటనీ అనేది కంప్లీట్ అయిన తర్వాత వైస్రాయ్స్ రూలింగ్ అనేది ఏ విధంగా ఉందన్నది చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయండి ఇందులోంచి. మన గవర్నర్ జనరల్స్ మనం మ్యాక్సిమం అందరిది డిస్కస్ చేసాం. సో సేమ్ వేలో వైస్రాయ్స్ కూడా మనం అందరిది కవర్ చేద్దాం, 90% కవర్ చేద్దాం. సో అయితే ఇందులో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే అగైన్ మనకి లార్డ్ క్యానింగ్ అండి. సో లార్డ్ క్యానింగ్ టైంలో ఏం జరిగిందంటే, ఈయన బ్రిటిష్ ఇండియాకి మొట్టమొదటి వైస్రాయ్, అంటే లాస్ట్ గవర్నర్ జనరల్ ఫర్ బ్రిటిష్ ఇండియా, అలాగే ఫస్ట్ వైస్రాయ్ ఫర్ ది బ్రిటిష్ ఇండియా మనకి ఎవరంటే మనకి లార్డ్ క్యానింగ్ అండి. ఈయన టైంలో మనకు జరిగింది ఏంటంటే 1859, 1860, 1861 అనేవి చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ అండి. అందులో ఫస్ట్ది ఏంటంటే కామన్ సివిల్ కోడ్, దీన్నే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అంటామండి. అంటే 1859లో కామన్ సివిల్ కోడ్ అనేది వచ్చింది. అలాగే 1860లో అయితే ఐపీసీ అండి, అంటే ఇండియన్ పెనల్ కోడ్. ప్రస్తుతానికి ఇండియన్ పెనల్ కోడ్లో ఉన్న సెక్షన్స్ ఎన్ని అంటే మనకి 511 సెక్షన్స్ అండి. అలాగే 1861లో ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది మనకి ఎఫెక్ట్లోకి వచ్చిందండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది మనకి ఎఫెక్ట్లోకి వచ్చింది. సో ఇదంతా కూడా లార్డ్ క్యానింగ్ టైంలో జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైము ఇండియాలో బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి 1860లో. అంటే బడ్జెట్ అంటే ఏంటి మనకి జనరల్గా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండి. అంటే ఇప్పుడు మనం బడ్జెట్ పెడుతున్నాం, జనరల్గా అయితే మనకి ఇప్పుడు ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. నార్మల్గా బడ్జెట్ అనే కాన్సెప్ట్ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ లార్డ్ క్యానింగ్ టైంలో వచ్చిందండి. అయితే ఈ బడ్జెట్ని పెట్టినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ పేరు ఏంటంటే జేమ్స్ విల్సన్ అండి. సో జేమ్స్ విల్సన్ ఈజ్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్డ్ బడ్జెట్ ఇన్ ఇండియా. ఇది ఎక్కడ పెట్టారంటే మనకి కోల్కతాలో పెట్టడం జరిగిందండి బడ్జెట్ అనేది. అయితే ఇదే బడ్జెట్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి ఫస్ట్ టైం. ఇది కూడా మనకి జేమ్స్ విల్సనే పెట్టారండి. అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేనికి పెట్టారంటే 1857 రెవల్యూషన్ వల్ల కొంతవరకు రెవెన్యూ ప్రాబ్లం వచ్చిందండి. అంటే కొంత ఇన్కమ్ జనరేట్ అవ్వడం అనేది తగ్గింది 1857 రెవల్యూషన్ వల్ల. సో దాన్ని కవర్ చేసుకోవడానికి ఎవరైతే పర్సనల్ ఇన్కమ్ అనేది సంపాదిస్తారో వాళ్ళ మీద ట్యాక్స్ వేయడం అనేది మొదలుపెట్టారు 1860లో ఫస్ట్ టైం. కాబట్టి మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. కామన్ సివిల్ కోడ్, ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలాగే బడ్జెట్, ఇన్కమ్ ట్యాక్స్ ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఎవరి టైంలో వచ్చాయంటే మనకి లార్డ్ క్యానింగ్ టైంలో వచ్చాయండి. అలాగే ఈయన టైంలో మనకి ఇండియాలో 1862లో మనకి కోల్కత్తాలో, అలాగే మద్రాసులో, అలాగే బొంబాయిలో హైకోర్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అయితే బేసిక్గా హైకోర్టు స్టార్ట్ అవ్వడం వేరు, హైకోర్టు ఎఫెక్ట్లోకి రావడం వేరు. జనరల్గా ఎఫెక్ట్లోకి వచ్చింది ఎవరి టైంలో అంటే మనకి లార్డ్ లారెన్స్ టైంలో వచ్చాయండి. ఈయన టైంలో జస్ట్ ప్రారంభమయ్యాయి అంతేను. అలాగే మనకి ఇదే లార్డ్ క్యానింగ్ టైంలో 1862లో ఇంకోటి ఏం జరిగిందంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ అయిందండి. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి మనకి చైర్మన్ ఎవరంటే మనకి అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇతన్నే ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే అంటారండి. సో తర్వాత కాలంలో మనకేంటండి అంటే ఇండియాలో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఆర్కియలాజికల్ సర్వేకి. సో ఇది కూడా మనకి ఎవరి టైంలో అంటే 1862లో ఈ టైంలో జరిగిందండి. అయితే ఈయన తర్వాత కొంతమంది గవర్నర్ వైస్రాయ్స్ మారుతారండి, ఒక ఇద్దరు ముగ్గురు. వాళ్ళకంటే మనకి ఇంపార్టెంట్ మెయిన్ ఎవరంటే వాళ్ళ తర్వాత లార్డ్ మేయో అండి. సో లార్డ్ మేయో టైంలో ఏంటి అంటే ఇండియాలో మనకి ఒక 2 రకాల డెవలప్మెంట్స్ జరిగాయండి. ఏంటి ఆ 2 రకాల డెవలప్మెంట్స్ అంటే మెయిన్లీ మనకి మేయో టైంలో ఒకటి డెమోక్రటిక్, ఇంకోటి ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ స్టార్ట్ అయింది. అంటే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషను, ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్. ఇంతకీ సెంట్రలైజేషన్ అంటే ఏంటి, డీసెంట్రలైజేషన్ అంటే? సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకృతం, అంటే అన్ని అధికారాలు కూడా ఒకరి చేతిలోనే ఉంటే దాన్ని సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అంటారండి. పవర్స్ కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని మనం డీసెంట్రలైజేషన్ అంటామండి. సో ఇక్కడ ఏంటంటే పవర్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అంటే ఆల్మోస్ట్ మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పొచ్చండి. జస్ట్ ఈయన టైంలో పునాదులు పడ్డాయి ఒక విధంగా చెప్పాలంటే, ఫౌండేషన్ స్టార్ట్ అయింది. మరి ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ ఏంటంటే సంక్షేమ పథకాలు, అంటే ఏదైతే మనకి డబ్బులు అనేవి వస్తున్నాయో పూర్ పీపుల్కి ఖర్చు పెట్టాలని జస్ట్ నాంది పలికాడు అంత, అయినా కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు పాపం ఈయన టైంలో. అయితే తర్వాత 1872లో ఈయన టైంలోనే మనకి సెన్సస్ అనేవి ఫస్ట్ టైం కండక్ట్ చేశారండి. సెన్సస్ అంటే జనాభా లెక్కలు. సో జనాభా లెక్కల్ని కండక్ట్ చేసిన మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే మనకి లార్డ్ మేయో. అలాగే 1872లోనే మనకి సెన్సస్ అనేవి స్టార్ట్ అయ్యండి ఫస్ట్ టైం. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈయన టైంలో సెన్సస్ స్టార్ట్ అయ్యింది. కానీ అఫీషియల్గా సెన్సస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి అంటే మనకి 1881లో స్టార్ట్ అయ్యండి. మనకి డైరెక్ట్గా జనాభా లెక్కలు ప్రారంభమైన సంవత్సరం అని అడిగితే 1872 అని పెట్టాలి. అధికారిక జనాభా లెక్కలు అని అడిగితే మనకి ఏంటంటే సింక్రొనైజ్డ్ సెన్సస్ అని అడిగితే మనకి 1881 అని చెప్పాలండి.
అయితే లార్డ్ మేయో ఇంకా రిఫార్మ్స్ చేసే అవకాశం ఉండుండదు, కానీ ఈయన్ని అండమాన్ నికోబార్ ఏరియాలో చంపేస్తారండి. అంటే ఈయన్ని ఫస్ట్ అంటే ఇండియాలో హత్య చేయబడ్డ మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మేయో. అంటే ఫస్ట్ వైస్రాయ్ టు బి కిల్డ్ ఇన్ ఇండియా ఎవరంటే మనకి లార్డ్ మేయో అండి. సో ఈ లార్డ్ మేయో చనిపోయిన తర్వాత సో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మరొక వైస్రాయ్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. ఆయన పేరు లార్డ్ లిట్టన్. సో లార్డ్ లిట్టన్ టైంలో ఏం జరిగిందంటే మనకి ఇండియాలో భీకరంగా కరువు వచ్చిందండి. బెంగాల్ ప్రాంతంలో విపరీతంగా డ్రాట్ అనేది రావడం జరిగింది. అయితే జనరల్గా ఎవరైనా సరే డ్రాట్ వస్తే ఏం చేస్తారు, ఎవరైనా సరే డ్రాట్ వస్తే కొంచెం దానికి సంబంధించి ఏమైనా సరే చర్యలు తీసుకొని వాటిని తగ్గించడానికి ట్రై చేస్తారు. కానీ దానికి వ్యతిరేకంగా ఈయన ఏం చేస్తారంటే, ఇప్పుడు బ్రిటిష్ క్వీన్ మనకి 1858లో రూలింగ్ అనేది స్టార్ట్ చేశారు మ్యాక్సిమం. అంటే ఏంటి, బ్రిటిష్ క్రౌన్ తలకు రూలింగ్ అనేది మనకి 58లో వచ్చిందండి. సో ఈయన ఏం చేస్తాడంటే ఆవిడని తీసుకొని వస్తాడు 1877లో, ఇండియాకి తీసుకొని వస్తాడు 1877లో. తీసుకొని వచ్చి ఢిల్లీలో ఒక పెద్ద దర్బార్ అనేది కండక్ట్ చేసి ఆవిడ్ని ఏంటండి ఇండియాకి బ్రిటిష్ క్వీన్గా మనకి అనౌన్స్ చేస్తూ ఆవిడకి కోహినూర్ డైమండ్ అనేది ప్రజెంటేషన్ చేయడం జరుగుతుందండి. 1877లోనే ఇది జరుగుతుందన్నమాట. అయితే దీన్ని అక్కడ ఇండియాలో ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్లు అన్నీ ఏం చేస్తాయంటే, ఇండియాలో ఒక పక్కన భీకరమైనటువంటి ఫెమైన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలామంది చనిపోతున్న టైంలో మీరు ఇలా చేయకుండా, మీరు మంచి చేయకుండా మీరు తిరిగి ఫుడ్ అనేది వాటర్ వేస్ట్ చేసి పబ్లిక్ని ఇన్సల్ట్ చేస్తున్నారని చెప్పడంతో ఈ లోకల్ న్యూస్ పేపర్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడం కోసం 1878లో ఈయన ఒక కొత్త యాక్ట్ తీసుకొస్తాడండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఎగ్జామ్లో. దీన్ని ఏమంటారంటే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటారండి. సో ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వైస్రాయ్ ఎవరంటే మనకి లార్డ్ లిట్టన్. సో లార్డ్ లిట్టన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. వెర్నాక్యులర్ అంటే ఏంటి, లోకల్, అర్థమైందా? అంటే మనకి ఏంటంటే రీజనల్ న్యూస్ పేపర్స్, రీజనల్ని వెర్నాక్యులర్ అంటారండి. ఈ వీటిని కంట్రోల్ చేయడం కోసం ఒక యాక్ట్ తీసుకొస్తారనమాట. అలాగే 21 ఇయర్స్ ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ తలక ఏజ్ లిమిట్ అనేది దీన్ని 19కి తగ్గించేస్తారండి లిట్టన్ వచ్చి. సో దీంతో మన వాళ్ళందరూ కలిపి ఈయనకి పెట్టిన పేరు ఏంటంటే వైస్రాయ్ ఆఫ్ రివర్స్ క్యారెక్టర్స్ అని పేరు పెట్టారు. సో అడుగుతాడు క్వశ్చన్, వైస్రాయ్ ఆఫ్ రివర్స్ క్యారెక్టర్స్ అని ఎవరిని పిలుస్తారంటే మనకి లార్డ్ లిట్టన్ని పిలుస్తారండి. సో లార్డ్ లిట్టన్ వెళ్ళిపోయిన కొద్ది రోజులకి నెక్స్ట్ ఎవరు వస్తారంటే మనకి లార్డ్ రిప్పన్ వస్తాడండి. నెక్స్ట్ ఎవరండి మనకి లార్డ్ రిప్పన్. ఈయన టైంలో కొన్ని రిఫార్మ్స్ జరుగుతాయండి ఇండియాలో. లార్డ్ రిప్పన్ టైంలో ఏమవుతుందంటే ఫస్ట్ ఈయన రాగానే ఏదైతే మనకి వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఉందో దాన్ని తీసేస్తాడండి. ఈయన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని తీసేసి మళ్ళీ ఏదైతే పాత పద్ధతిలో ప్రెస్ ఏదైతే ఎంత ఫ్రీడమ్గా పనిచేస్తుందో అది ఇస్తాడు. కాకపోతే ఇక్కడ మీకు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, గవర్నర్ జనరల్స్ చెప్పినప్పుడు ఈయన కేవలం వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసాడు తప్ప కొత్తగా ఏమీ ఇవ్వలేదు ప్రెస్కి. కానీ ఇండియాలో ఉన్న ప్రెస్కి ఎక్కువగా ఫ్రీడమ్ ఇచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే మనకి చార్లెస్ మెట్కాఫ్ అండి. అందుకని ఆయన మనం ఏం చెప్పాం, మనం అతన్ని లిబరేటర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెస్ అని చెప్పడం జరిగింది. ఎవరిని, చార్లెస్ మెట్కాఫ్ని. అయితే రిప్పన్ టైంలో తీసుకుంటే మనకి 1881లో ఈయన ఫస్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది తీసుకొచ్చాడండి. ఎందుకు ఫస్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ తీసుకొచ్చారంటే విపరీతంగా ఎక్కువగా పని ఉండేది. అంటే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్లో చాలామందికి ఎక్కువ పని ఉండేది. అంటే ఒక్కొక్కరితో 15 గంటలు 16 గంటలు పని చేయించేవాళ్ళండి. ఇందులో లేడీస్ మీద చిన్నపిల్లల మీద కూడా ఎక్కువగా భారం పడడంతో సో వాటిని తగ్గిస్తూ మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఒక ఇండియన్స్కి ఒక సపోర్టివ్గా ఒక యాక్ట్ తీసుకొచ్చారండి, ఫస్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఎగ్జామ్లోనే ఇది కూడాను. అలాగే 1881లో ఈయన ఏం చేశారంటే మనకి అఫీషియల్ సెన్సస్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందండి. అంటే అధికారిక జనాభా లెక్కలు కండక్ట్ చేసిన మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే మనకి లార్డ్ రిప్పన్ తీసుకొచ్చారండి. అలాగే ఈయన ఏం చేశారంటే లార్డ్ మేయో స్టార్ట్ చేసినటువంటి లోకల్ బాడీస్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలనే ఉద్దేశంతో 1882లో ఒక యాక్ట్ పాస్ చేశారండి. దీన్ని మన లోకల్ బాడీస్ యాక్ట్ అని చెప్తారండి. అయితే దీని ద్వారా డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి కారణమైన మొట్టమొదటి యాక్ట్ కాబట్టి దీన్ని ఏమన్నారంటే మాగ్నా కార్టా ఆఫ్ ది లోకల్ బాడీస్ అన్నారండి. మాగ్నా కార్టా అంటే అర్థం ఏంటంటే, మాగ్నా అంటే ఏంటంటే మనకి పెద్దది, కార్టా అంటే యాక్ట్ అని అర్థం. యాక్చువల్గా మాగ్నా కార్టా అంటే ఇండియాలో అని కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి మాగ్నా కార్టా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1215లో ఫండమెంటల్ రైట్స్ మీద రిలీజ్ అయిందండి. అంటే ఏదైనా ఒక విషయంలో వచ్చే సడన్ చేంజ్ అండ్ రెవల్యూషన్ అంటారండి. అలాంటి రెవల్యూషన్ కనుక గట్టిగా స్టార్ట్ అయితే దాన్ని మాగ్నా కార్టా అంటారు యాక్చువల్గా. సో 1882లో ఈయన రిలీజ్ చేసినటువంటి లోకల్ బాడీస్ మాగ్నా కార్టా యాక్ట్కి బాగా సక్సెస్ అయింది కాబట్టి దీన్ని ఏమన్నారంటే మనం ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారండి. సో ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరంటే మనకి లార్డ్ రిప్పన్. అలాగే ఈ రిప్పన్ టైంలోనే ఏం జరిగిందంటే ఇంకా హంటర్ కమిషన్ని ఈయన అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే హంటర్ కమిషన్ అనేది 2 సార్లు వేశారండి. హంటర్ కమిషన్ ఒకటి ఎడ్యుకేషన్ మీద వేసాడు ఈయన,
రెండో హంటర్ కమిషన్ ఎప్పుడంటే జలియన్ వాలాబాగ్ టైంలో 1919లో చేమ్స్ఫర్డ్ వేసేయడం జరిగిందనమాట. సో ఈ హంటర్ కమిషన్ దేని గురించి అంటే మీకు మనం చెప్పాం మొన్న చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ అనేది వచ్చింది, మాగ్నా కార్టా ఆఫ్ ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటారని చెప్పాను మీకు నేను. సో మొత్తానికి ఈ హంటర్ కమిషన్ ఏం చేస్తుంటే ఆ చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేయడం కోసం వేసిన కమిటీ అనమాట ఇది. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఏం తీసుకుంటే మనకి ఇండియాలో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది అంటే జ్యుడిషియరీ సిస్టంలో. అంటే ఎలా జ్యుడిషియరీ సిస్టంలో టోటల్గా తీసుకుంటే మనకి ఇప్పుడు ఎవరైతే మనకి ఇండియన్ జడ్జెస్ ఉన్నారో వాళ్ళు యూరోపియన్ క్రిమినల్స్ని ప్రాసిక్యూట్ చేసే అవకాశం లేదండి. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే ఇండియన్ జడ్జెస్కి అలాగే యూరోపియన్ జడ్జెస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక కమిటీని అపాయింట్ చేస్తారండి. ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే ఇల్బర్ట్ అండి. సో ఇల్బర్ట్ ఏం చెప్తారంటే ఇద్దరికీ కూడా ఈక్వల్ రైట్స్ ఇవ్వాలని చెప్తూ ఒక బిల్లుని ప్రిపేర్ చేస్తారండి. ప్రిపేర్ చేసిన తర్వాత ఈయన ఆ బిల్లుని తీసుకెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్కి పంపిస్తే బ్రిటిష్ పార్లమెంట్లో మనకి 2 హౌస్లు ఉంటాయి. ఏంటి, లోవర్ హౌస్ ఒకటి, అప్పర్ హౌస్. సేమ్ మనలాంటిదే. అంటే అక్కడేంటి అప్పర్ హౌస్ని హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు, లోవర్ హౌస్ అయితే మనకి హౌస్ ఆఫ్ కామన్స్ అంటారండి. సో ఇది హౌస్ ఆఫ్ కామన్స్లో యాక్సెప్ట్ చేసేస్తారండి. హౌస్ ఆఫ్ లార్డ్స్కి పంపించినప్పటికీ ఎల్బర్ట్ బిల్ అనేది ఓడిపోతుంది. సో ఎప్పుడైతే ఈయన అనుకున్న జరగలేదో, ఇంక నేను అనుకున్న జరగలేదు కాబట్టి ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఏం చేస్తారంటే రెప్పను రిజైన్ చేసేస్తారండి. చాలాసార్లు అడిగాడు క్వశ్చన్ ఎగ్జామ్లో, అర్థమైందా? ఏంటి అడిగాడు? రెప్పన్ రిజైన్ చేయడం గల రీజన్ ఏంటంటే ఎల్బర్ట్ బిల్ ఇష్యూ. ఎల్బర్ట్ బిల్ దేనికి సంబంధించిందంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ది ఇండియన్ అండ్ యూరోపియన్ జడ్జెస్ ఇన్ ఇండియా. సో లార్డ్ రెప్పన్ చాలామంది సపోర్ట్ చేశారండి యాక్చువల్గా. అయితే లార్డ్ రెప్పన్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారంటే మనకి లార్డ్ డఫ్రిన్ వస్తాడండి. సో లార్డ్ డఫ్రిన్ ఏంటండి అంటే ఈయన టైంలో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పొలిటికల్ పార్టీ స్టార్ట్ అయింది. మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ దీని గురించి. 1885లో మనకి లార్డ్ డఫ్రిన్ టైంలో స్టార్ట్ అయిందండి. అయితే దీన్ని ఏవో హ్యూమ్ స్టార్ట్ చేయడం, ఇది ఓకే అవడం అంతా ఓకే. అయితే దీనికి జస్ట్ 72 మెంబర్స్ మాత్రం ఫస్ట్ మీటింగ్కి అటెండ్ అవ్వడం. అంతకంటే ముందే ఈయన ఏం చెప్పాడంటే డఫ్రిన్ స్టేట్మెంట్ ప్రకారం మేము ప్రపంచంలో దాదాపు 50 కంట్రీస్ని రూల్ చేస్తున్నాం. ఇండియాలో చాలా పొలిటికల్ పార్టీస్ కానీ చాలా ప్రిన్సిపల్ స్టేట్స్ కానీ ఉన్నాయి. కానీ మీది అతి చిన్న పొలిటికల్ పార్టీ, అలాగే ఎలాంటి మినిమం ఉనికి కూడా లేనటువంటి పార్టీ కాబట్టి మిమ్మల్ని మేము మైక్రోస్కోప్తో చూస్తే కూడా మీరు కనిపించరు అని చెప్తూ, సో ఎక్కువగా మీకు ఏం చెప్పాం మనం, తక్కువ పాపులేషన్ ఒక వర్గానికి ఉంటే వాళ్ళని మైనారిటీస్ అంటాం. కాబట్టి ఈయన ఏమన్నాడంటే మీరు మైక్రోస్కోపిక్ మైనారిటీస్తో మాకు సమానం అని చెప్పాడు. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైస్రాయ్ కన్సిడర్డ్ లేదా డిస్క్రైబ్డ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాజ్ మైక్రోస్కోపిక్ మైనారిటీస్ అంటే మనకి ఎవరండి, లార్డ్ డఫ్రిన్ అండి. సో ఈ ఒక్క పాయింట్ ఉంటుంది లార్డ్ డఫ్రిన్లో మనకి. లార్డ్ డఫ్రిన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే మనకి ల్యాన్స్ డౌన్ అండి. సో ల్యాన్స్ డౌన్ టైంలో ఏమవుతుందంటే మనకి ఇండియాలో, సో ఫస్ట్ ల్యాన్స్ డౌన్ టైంలో ఏమవుతుందంటే బేసిక్గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇండియాకి మనకి కొంచెం పడేది కాదు అప్పట్లో. అంటే ఎస్పెషల్లీ బ్రిటిష్ ఇండియాకి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని కూడా ఏంటండి మానిటర్ చేస్తారన్న ఫీలింగ్తో, అంటే ఆ బార్డర్స్లో ఏవైతే మనకి వీళ్ళకి సంబంధించిన ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన గుజరాత్ ఏరియాలో ఉంటాయో వెంటనే వీళ్ళకి వాళ్ళకి చాలా డిస్ప్యూట్స్ వస్తాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే అస్తమానం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద అటాక్ చేయడం, వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీని నాశనం చేసి వెళ్ళిపోవడం. సో ఇలా పఠాన్స్ ఎక్కువ మంది రావడంతో ఈ ల్యాన్స్ డౌన్ ఏం చేస్తారంటే ఒక కమిటీ అపాయింట్ చేస్తారండి. ఈ కమిటీకి చైర్మన్ ఎవరంటే డ్యూరాండ్. సో ఈ డ్యూరాండ్ ఏం చేస్తారంటే ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి ఒక ఇంటర్నేషనల్ బార్డర్ని సెట్ చేస్తాడండి. సో మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ ఏంటంటే సో బార్డర్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకి డ్యూరాండ్ బార్డర్ అండి. అయితే ప్రస్తుతానికి ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో ఇండియా 1947లో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ఏదంటే మనకి డ్యూరాండ్ బార్డర్ అండి. సో డ్యూరాండ్ లాన్స్ డౌన్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారంటే మనకి లార్డ్ కర్జన్ వస్తారండి. యాక్చువల్గా లార్డ్ కర్జన్ అనే వ్యక్తి వల్లనే ఆల్మోస్ట్ ఏంటంటే ఇండియా అనేది డివిజన్ అయిపోయిందని చెప్పొచ్చు మనం. అయితే కరెక్ట్గా లార్డ్ కర్జన్ వచ్చిన టైంకి అగైన్ మనకి బెంగాల్లో విపరీతమైనటువంటి డ్రాట్ స్టార్ట్ అవుతుందండి. విపరీతంగా డ్రాట్ స్టార్ట్ అవడంతో ఆల్రెడీ లార్డ్ లెట్టన్ చేసిన పనులే మళ్ళీ రిపీట్ చేస్తే పబ్లిక్లో ఒక వ్యతిరేకత వస్తేనే ఈయన ఏం చేస్తారంటే ఒక యాక్ట్ పాస్ చేస్తారండి. దీని పేరు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అండి. ఇది ఇప్పటికి కూడా ఫేమస్ యాక్చువల్గా. ఇది 1904లో తీసుకొచ్చాడు ఈయన కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ని. దీని ప్రకారం ఏంటంటే అంటే మనకి విలేజ్ లెవెల్లో కొంతమంది రైతులు కలిసి ఒక సొసైటీగా ఏర్పాటు అవుతారు. ప్రస్తుతానికి మనం తీసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏంటంటే మనకి పార్ట్ 9B అనే దాంట్లో మనకి కోఆపరేటివ్ సొసైటీస్ని యాడ్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా మనకి విలేజ్ లెవెల్లో అయితే కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం, డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే మనం DCCBలు అంటాం. DCCB అంటే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అండి. స్టేట్ లెవెల్ అయితే మనకి ఆప్కాబ్, ఇదివరకు ఆప్కాబ్ ఉండేది అంటే APCOB ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, ఇప్పుడైతే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇలా ఏంటంటే ప్రతి స్టేట్లో కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేవి 9Bలో పెట్టారు. సో దానికి ఆరిజిన్ ఎవరు అంటే మనకి
లార్డ్ కర్జన్ అండి ఫస్ట్ యాక్చువల్గా. అలాగే నెక్స్ట్ ఈయన ఏం చేస్తారంటే ఈయన అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారంటే ఒక యూనివర్సిటీని ప్రారంభించారండి. ఈ యూనివర్సిటీకి మనం అగ్రికల్చరల్ ఏంటండి ఇంపీరియల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ అని కూడా పిలుస్తారండి. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఈయన పోసా అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారండి. పోసా ఎక్కడ ఉందంటే మనకి బీహార్లో ఉంది. ఏంటంీ ఇంపీరియల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ లేదా ఇంపీరియల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీని పోసా అనే ప్లేస్లో బీహార్లో స్టార్ట్ చేశారండి. దీని తెలుగు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హై ఈల్డింగ్ వెరైటీస్ని తయారు చేసి అగ్రికల్చర్లో ఉన్నటువంటి ప్రొడక్టివిటీని స్పీడప్ చేయడం అనమాట. సో మొత్తానికి లార్డ్ కర్జన్ రెండు చేస్తారండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇక్కడ ఈయన టైంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తాడు ఈయన. బేసిక్గా మీకు ఏం చెప్పాం 1862లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది అలా లార్డ్ కానింగ్ స్టార్ట్ చేశాడు. కానీ దీన్ని రీఆర్గనైజ్ చేసింది ఎవరంటే మనకి లార్డ్ కర్జన్ అండి. అయితే లార్డ్ కర్జన్ రీఆర్గనైజ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1920s వచ్చినప్పటికి జాన్ మార్షల్ అని ఆయన ఏఎస్ఐకి చైర్మన్ అవుతాడు. సో వాళ్ళు కనుక్కున్నది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 1921లో కనుక్కున్నారండి. దానికి గల కారణం ఏంటంటే వీళ్ళు మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది బయటకు వచ్చింది మనకి. సో ఇవన్నీ కొంత బెటర్ అనిపిస్తాయి కానీ బట్ అల్టిమేట్గా లార్డ్ కర్జన్ వ్యూ ఎలా ఉంటుందంటే ఇండియాలో ఏదో ఒక రకమైనటువంటి స్ప్లిట్టింగ్ అనేది తీసుకురాకపోతే ఎక్కువ కాలం మనం ఎగ్జిస్ట్ అవ్వాలని మన ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. సో దీంతో ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళంతా కలిసి బెంగాల్ అనేది చాలా పెద్ద ఏరియా మనకి యాక్చువల్గా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక దేశమే డివైడ్ అయినటువంటి ప్రాంతం అది యాక్చువల్గా. సో కాబట్టి బెంగాల్ అనేది ఇంత పెద్దగా ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది అనుకుంటారు. బేసిక్గా ఎక్కడైనా సరే ప్రపంచంలో డివైడ్ చేసినప్పుడు ఏరియా పరంగా కానీ పాపులేషన్ పరంగా కానీ డివైడ్ చేస్తారు నార్మల్గా తీసుకుంటే. కానీ ఫస్ట్ టైం ఈయన ఏం చేస్తారంటే రిలీజియన్ పరంగా డివైడ్ చేద్దాం అనుకుంటాడండి ఈయన. ఎలా అంటే మనకి ఈస్ట్ బెంగాల్లో మనకి ముస్లిం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే హిందువుల పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో మొత్తానికి ఇలా హిందువుల్ని ఈస్ట్ బెంగాల్లో మైనారిటీని చేయాలి, వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ని మైనారిటీని చేయాలి అన్న ఉద్దేశంతో ఈయన ఏం చేస్తారంటే 1905 జూలై 19న ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడండి. ఇదే మనకి పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అండి. దీనికి వ్యతిరేకంగా ఇండియాలో వచ్చిన ఫస్ట్ మూమెంట్ మనకి స్వదేశీ మూమెంట్ అండి. స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1905 ఆగస్టు 7న మనకి ఏంటండి వందే మాతరం మూమెంట్ స్టార్ట్ అయింది. దీన్ని స్వదేశీ మూమెంట్ అంటారండి. అది మనం వేరేగా డిస్కస్ చేద్దాం. అలాగే 1905 అక్టోబర్ 16కి బెంగాల్ డివిజన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చినటువంటి డేట్ అనమాట. సో మొత్తానికి ఇలా కర్జన్ చేసిన వెంటనే కొంత స్ప్లిట్టింగ్స్ అనేవి వచ్చాయండి. వెంటనే ఇన్ని మార్చేశారండి. మార్చేసి మళ్ళీ ఎవరిని తీసుకొస్తారంటే బ్రిటిష్ వాళ్ళు మింటో II అనే వ్యక్తిని మనకి వైస్రాయ్గా తీసుకొస్తారండి. సో మింటో II ఏంటంటే బెంగాల్ పార్టీషన్ ద్వారా జరిగినటువంటి ఏదైతే నష్టం ఉందో దాన్ని తగ్గించకపోగా ఈయన ఏం చేస్తారంటే బంగ్లాదేశ్ తలక క్యాపిటల్ మనకి ఢాకా అండి. ఢాకాలో సలీముల్లా ఖాన్ అని ఆయన ఉంటాడండి. ఈ సలీముల్లా ఖాన్ని కొంత వరకు ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ముస్లిం లీగ్ అనే పొలిటికల్ పార్టీని పెట్టిస్తారండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ముస్లిం లీగ్ అనే పార్టీని పెట్టింది ఎప్పుడంటే మనకి 1906లో అండి. చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. ముస్లిం లీగ్ పొలిటికల్ పార్టీని పెట్టడానికి గల కారణమైనటువంటి వైస్రాయ్ ఎవరని అడిగితే మనకి మింటో II అండి. సో ముస్లిం లీగ్ 1906లో స్టార్ట్ అయింది. అలాగే నెక్స్ట్ ఏంటండి అంటే మనకి 1909లో కొన్ని రిఫార్మ్స్ వచ్చాయండి. ఈ రిఫార్మ్స్ ఏంటండి అంటే వీటిని మనం మింటో మార్లే రిఫార్మ్స్ అంటాం. అయితే మనం డిస్కస్ చేసాం 1858లో యాక్చువల్గా 1858లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక డిజిగ్నేషన్ని బ్రిటిష్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలంటే రాజ్యానికి ప్రతినిధి, అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కింగ్ యాక్చువల్గా అయితే. సో ఈ టైంలో రిప్రజెంటేటివ్ ఎవరంటే మార్లే అండి. ఇక్కడ ఉన్నటువంటి వైస్రాయ్ పేరు మింటో కాబట్టి వీళ్ళిద్దరూ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ మనకి మింటో మార్లే రిఫార్మ్స్ అంటారండి. దీని ప్రకారం ఇండియాలో ఫస్ట్ లోకల్ బాడీస్లో ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్స్ అనేది పెట్టడం జరిగింది. చాలాసార్లు పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్లో అడిగాడు ఇది. అలాగే VRO ఎగ్జామ్లో కూడాను ఇండియాలో లోకల్ బాడీస్కి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టిన మొట్టమొదటి రిఫార్మ్స్ ఏవి అంటే మనకి మింటో మార్లే రిఫార్మ్స్ 1909లో పెట్టారండి యాక్చువల్గా. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటండి అంటే ఈయన రిలీజియస్ కాన్స్టిట్యున్సీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తారండి. అంటే మతానికి సంబంధించిన మతపరమైనటువంటి నియోజకవర్గాలను ఇంట్రడ్యూస్ చేస్తారు. అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ రిలీజియస్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ఇండియా అని పిలుస్తారనమాట. ఎవరిని? మింటో IIని. సో మింటో II వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారంటే మనకి హార్డింజ్ II అనే వైస్రాయ్ వస్తారండి. ఎవరండి? హార్డింజ్ II. సో హార్డింజ్ II టైంలో ఏమవుతుందంటే ఈయన బెంగాల్ డివిజన్ని క్యాన్సిల్ చేసేస్తాడు. బెంగాల్ డివిజన్ని క్యాన్సిల్ చేసేస్తాడు. అంటే ఏంటి, ఇప్పుడు 1905 జూలైలో మనకి బెంగాల్ డివిజన్ అనేది జరిగింది. దానికి కాన్సిక్వెంట్గా మనకి ఏంటంటే ఇండియాలో వందే మాతర ఉద్యమం స్టార్ట్ అయింది.
సో 1911లో చేంజ్ చేస్తారంటే ఈయన హార్డ్ డిజిట్ 2 వచ్చి బెంగాల్ డివిజన్ క్యాన్సిల్ చేసేస్తారండి. సో ఈ బెంగాల్ డివిజన్ అనౌన్స్మెంట్ చేసింది ఎవరంటే జార్జ్ 5 అనే కింగ్ చేస్తాడు యాక్చువల్గా. సో మొత్తానికి చేసేసి ఏం చేస్తారంటే వీళ్ళు అప్పటిదాకా మన ఇండియాకి క్యాపిటల్గా ఉన్నటువంటి కోల్కత్తాను తీసేసి ఢిల్లీకి క్యాపిటల్గా మారుస్తారండి. అంటే ఆల్మోస్ట్ 1911 డిసెంబర్ ఆ టైంలో జరుగుతుంది, డివిజన్ని మార్చేస్తారనమాట. అయితే ఈ టైంలోనే ఈయన మీద ఒక అటాక్ జరుగుతుంది. రాస్ బిహారీ ఘోష్ అని ఆయన ఏం చేస్తాడంటే ఢిల్లీలో ఈయన మీద బాంబ్ అటాక్ చేస్తారండి, బట్ అది మిస్ అవుతుంది. తర్వాత ఆయన జపాన్కి వెళ్ళిపోతాడు యాక్చువల్గా రాస్ బిహారీ ఘోష్. తర్వాత మళ్ళీ మనకు 1945 సుభాష్ చంద్రబోస్ వచ్చిన టైంలో మళ్ళీ మనకి ఇండియాలో ఆయన కనిపిస్తారు. ఇండియాలో కాదు, జపాన్, సింగపూర్ ఆ ఏరియాలో. అయితే హార్డ్ డిజిట్ 2 టైంలో జరిగిన మరొకటి ఏంటంటే మనకి మహాత్మా గాంధీ ఇండియాకి రిటర్న్ అవుతాడండి. 1915 జనవరి 9 అండి మహాత్మా గాంధీ ఇండియాకి రిటర్న్ అయినటువంటి టైంలో మన వైస్రాయ్ ఎవరు అంటే మనకి ఈయన. అయితే మరి మహాత్మా గాంధీ వచ్చినప్పుడు వైస్రాయ్ ఎవరన్నా అడుగుతాడంటే అడుగుతాడు, ఎందుకంటే గాంధీ ఎరా అనేది మనకు 1920లో స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్గా దీని మీద క్వశ్చన్ వచ్చిందండి, ఒకసారి 2-3 సార్లు వచ్చింది. సో కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిందే. సో హార్డ్ డిజిట్ 2 తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారంటే చేమ్స్ఫోర్డ్ అండి. సో మనం ఒక్కొక్కరి గురించి వరుసగా చెప్పుకుంటున్నాం, వాళ్ళలో ఇంపార్టెంట్ మేజర్ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే ఓల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.